హాయ్ గాయ్స్, ఇవాళ మేము మా సత్తెనపల్లిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ అయితే ఒక కొన్ని రీల్స్ తీయడానికి స్టార్ట్ అయ్యాము. మా చెల్లి అయితే బాగా రెడీ అయింది రీల్స్ తీయడానికి. ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మా ఫస్ట్ లాగ్ అనమాట. ఓకే, చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్కి చూస్తానికి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా జర్నీ మేము స్టార్ట్ చేసామన్నమాట. మాకు ఎన్టీఆర్ పార్కు కొంచెం దగ్గరే, మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు కోడెల శివప్రసాద్ గారు కట్టించారనమాట. ఇప్పుడు మేము దారిలో ఉన్నాము. మాకు కొంచెం టైం పడుతుంది వెళ్ళటానికి. వెళ్ళి అక్కడ ఒక రీల్ ఉంది. ఆ రీల్ తీసేసిన తర్వాత మేము ఆ పార్క్ మొత్తం ఎలా ఉంది, అసలు ఆ పార్క్ గురించి మొత్తం చెప్తాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మేము చదివే జెడ్పీ హై స్కూల్ సుగాలి సత్తెనపల్లి అనమాట. ఈ స్కూల్లో 6th to 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అన్ని క్లాసులే ఉంటాయి అన్నమాట. నేను కూడా 9th చదువుతున్నాను. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఏదైనా వాటర్ ఫెసిలిటీ అయినా, ఏదైనా టాయిలెట్స్ అయినా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఈ స్కూల్కి ఆనుకోనే పక్కనే పార్క్ ఉంటుంది. గేట్లు పెట్టున్నాయి కదా సువల్లాగా, ఇంకా అదే అనమాట పార్కు. ఇది అయితే ఫస్ట్ గేట్ అనమాట. ఫస్ట్ గేటు పోయినసారి తెరిచేవాళ్ళు. వ్యాన్ అడ్డం ఉందిగా, మీకు కనపడే ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ అని ఉంటుంది, మీరు గమనిస్తే కనపడుతుంది. ఇది మేము ఇప్పుడు సెకండ్ గేట్ నుంచి వెళ్తున్నాం. రెగ్యులర్గా సెకండ్ గేటే తెరిచి వస్తారు. ఇది భాష్యం స్కూల్ అనమాట, ఇంగ్లీష్ మీడియం భాష్యం స్కూల్. పార్క్ ఎదురే ఉంటుంది. మా స్కూల్ దగ్గర నుంచి భాష్యం స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి పెద్ద దూరమేం కాదు, కొంచెం దూరమే. ఇక్కడ బైక్స్ పార్క్ చేస్తున్నాయి కదా, ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం. ఇది వాకింగ్ ఏరియా అనమాట. చాలా వెదర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, గార్డెన్స్ మొత్తం అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం. ఇక్కడ చూడండి, ఒక చెట్టు మొలిచింది మధ్యలోంచి. ఇంకోండి, పోయినసారి పార్క్ మంచి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు పడేవి అనమాట. పాండు లైటింగ్స్తో నీళ్లు పైకి వెళ్ళి స్ప్రే అయ్యి కింద పడేవి. చాలా బాగుండేది వ్యూ మాత్రం. ఇప్పుడు ఎందుకు అది వర్క్ అవ్వట్లేదేమో, ఆపేశారు. చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అప్పుడు మీకు లాస్ట్ వరకు. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇందాక చూపించినట్టు వాకింగ్ ఏరియా చుట్టూ తిరిగి వస్తాం అనమాట. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి పిల్లలు ఆడుకునే ఇసుకది అది వస్తుంది. అంతలోపు మా చెల్లి వాళ్ళు ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు, ఫోటోషూట్ తీస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కింద కూర్చున్న గడ్డిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆడుకోవడం చక్కగా ఉంటూ ఉంటారు. గడ్డిలోకి ఎవరిని వెళ్ళనీయట్లేదు, ఎందుకంటే స్నేక్స్ ఉంటున్నాయి అని అంటున్నారు, అందుకని వెళ్ళనీయట్లేదు ఎవరిని గడ్డిలోకి, గ్రాస్లోకి. ఇప్పుడు ఇది వాకింగ్ ఏరియా అనమాట మొత్తం. అక్కడ ఇసుక ఉంది కదా, అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. ఇటు లెఫ్ట్ తీసుకుంటేనేమో స్ట్రైట్ వెళ్ళిపోతే చెరువు కట్ట, కరెక్ట్గా చెరువు కట్ట ఎక్కొచ్చు. చెరువు కట్టలోంచి ఇంక చెరువుని, ఎన్టీఆర్ బొమ్మని చూడొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇసుక మొత్తం చూశారు కదా, మొత్తం పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు. దానికి కొంచెం ముందుకు వచ్చే కానీ ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి. తాటి చెట్లు మొత్తం ఫ్రెష్గా, అంటే నేచర్కి సంబంధించిన ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ మొత్తం. వస్తే మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి. సత్తెనపల్లికి ఎప్పుడైనా వస్తే పార్క్ని విజిట్ చేయడం మర్చిపోవాకండి. ఇంకోండి, ఇటు నుంచి వెళ్తే కరెక్ట్గా మధ్యలోకి వస్తాం. ఇది మొత్తం 4 రోడ్లు మధ్యలో కలిస్తే అక్కడ మిడ్ పాయింట్. పిల్లలందరూ నేను వీడియో తీస్తున్నందుకు చూసి ఎమ్మడి పడుతున్నారు, వెనకాలే ఉన్నారు. మా నాన్న, మా చెల్లి లోపల. ఇది జిమ్ అనమాట, జిమ్ ఏరియా అంటారు. మీరు పార్కులో ఎక్కడ ఎవరిని అడిగినా జిమ్ ఏరియా అంటే ఇది ఇక్కడికే తీసుకొస్తారు. మొత్తం జిమ్ చూశారు కదా, ప్రతిదీ ఉంటాయి జిమ్లో. ఎక్సర్సైజ్ అని, చిన్నపిల్ల చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారు. చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఆడుతున్నారు. మొత్తం ఎక్సర్సైజెస్. కొంతమంది ఏమో ఆడుకోవడానికి ఫన్నీగా ఆడుకుంటారు. ఇంకోండి, ఇప్పుడు చెరువు కట్ట మీదకి వచ్చాం. ఇందాక చెప్పాను కదా, లెఫ్ట్ తీసుకుంటే చెరువు కట్ట మీదకి వస్తామని. ఇదనమాట చెరువు కట్ట. దూరంగా కనపడుతున్న ఆ ఎల్లోదే ఎన్టీఆర్ విగ్రహం అనమాట. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఫుల్గా ఉండేవి, బోటింగ్ ఉండేది, మంచి టూరిజం ప్లేస్ లాగా.
మాట వినపడింది. ఇది జాగింగ్ ఏరియా అనమాట. చుట్టూ తిరిగి వస్తే మొత్తం మళ్ళీ ఇక్కడికే వస్తాం అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పార్క్ గురించి అయితే చెప్పండి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మిర్రర్ వ్యూ అయితే పెట్టుకున్నాను. మా నాన్న మా చెల్లి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి మేము ఒక రౌండ్ తిరిగి వచ్చేసాం అనమాట. మొత్తం అయితే పెట్టట్లేదు, ఎందుకంటే మొత్తం వీడియో పెట్టాలంటే మాకు చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి మేము ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాము. కానీ ఒక మాటతో చెప్పాలంటే పార్క్ మొత్తంలో అట్రాక్టివ్ వ్యూ అనేది మాత్రం జిమ్లో మాత్రం చాలా మంది ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళినా ఖాళీ ఉండదు. అండ్ ఫెస్టివల్ డేస్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా, మేము రంజాన్ రోజు వచ్చాం కాబట్టి చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఫొటోస్ కోసం, వీడియో షూట్ల కోసం వచ్చారు. ఒక్కోసారి బర్త్డే పార్టీలు కూడా జరుగుతాయి అన్నమాట. చూడండి చాలా మంది వచ్చారు. కొంతమంది అటు షటిల్ ఆడుకుంటున్నారు. ఇంకోండి ఇక్కడ క్యాంటీన్ ఉంది కదా, క్యాంటీన్ పక్కనే చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది. అక్కడే షటిల్, ఫుట్బాల్, వాలీబాల్, ప్రతి గేమ్. ఇదైతే వావిలాల గోపాలకృష్ణ సమాధి అన్నమాట. ఆయన చనిపోయింది ఎప్పుడు, ఆయన పుట్టింది ఎప్పుడు అని వివరాలు దీనిపైన రాసి ఉంచారు. మేము వెళ్తుంటే చాలా మంది షటిల్, కొంతమంది వాలీబాల్, చెప్పాను కదా చాలా గేమ్స్ ఆడతారు. పేరెంట్స్ చిల్డ్రన్స్తో వీకెండ్ టైమ్స్లో వస్తారు. మేమిద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా నాన్న వీడియో తీస్తున్నారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీరు ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఎంతో కొంచెమైనా నచ్చే ఉంటుంది. నచ్చినందుకైనా ఒక లైక్ వేసుకోండి. అండ్ నేనేమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే దాన్ని మీరు కామెంట్ చేస్తే నేను ఆ తప్పులు ఇంకో వీడియోలో చేయకుండా ఉంటాను. అండ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ రంజాన్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.